వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ ఆదేశాల మేరకు పి తిమ్మాపురం గ్రామానందు 2 ఏళ్లు చంద్రబాబు పాలనలో ప్రజలకు వెన్నుబాటు మిగిలిందని వైఎస్ఆర్సీపీ నాయకులు అడపా రఘు ఆరోపించారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంగా గీత ఆదేశాలతో పార్టీ మండల అధ్యక్షుడు అడపా రఘు ఆధ్వర్యంలో పి తిమ్మాపురం గ్రామంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ముందు అనేక హామీలను ఇచ్చిన చంద్రబాబు ప్రజలను మోసం చేశాడని విమర్శించారు. సూపర్ 6 పేరుతో ప్రజల వాట్లను దండుకుని అధికారం చేపట్టాక ఆ సూపర్ 6 ని విస్మరించిన ఘనత కూట ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉలవల భూషణం, మహిళా నాయకురాలు అల్లవరపు నాగమల్లేశ్వరి, తిమ్మాపురం మాజీ సర్పంచ్ పైలా సన్యాసినాయుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, మా గీతమ్మ గారు పిలుపు మేరకు ఈ రోజు ఇక్కడ ఈ మండలంలో, మా పిఠాపురం మండలంలో మా మండల ప్రెసిడెంట్ గారు రఘు గారు ఆధ్వర్యంలో మేము ఇక్కడ పెట్టాము 2 ఏళ్ల వెన్నుపోటు పాలనకు. అయితే ఇప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి పాలన వచ్చాక ఇచ్చిన స్థలాలు లాక్కునే పరిస్థితిలో తయారయ్యారు. ఇప్పుడు ఇచ్చిన అపార్ట్మెంట్లో కూడా వీళ్ళని ఎలా పక్కకు గెంటాలి, వీళ్ళని ఎలాగా మీకు ఇందులో అర్హత లేదని చెప్పేసి ఇచ్చినవి కూడా క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ముందున్నారు. వాళ్ళ చంద్రబాబు నాయుడు చెప్తాడు, ఎవరికి పార్టీ వాళ్ళకి, మన పార్టీ వాళ్ళు తప్ప వేరే పార్టీ వాళ్ళు ఎవరికి కూడా ఏం చేయొద్దని సిగ్గు లేకుండా చెప్పాడు. కులాలు చూడొద్దు, మతాలు చూడొద్దు, పార్టీలు చూడొద్దు, ఏ వ్యక్తికి అర్హత ఉంటే ఆ వ్యక్తికి ఇవ్వండి అని చెప్పిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి, ఈ పాలనకి ఆయన కాలు గోటుకు కూడా పనిచేయన ఈ కూటమి ప్రభుత్వం పాలన నశించాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటూ ప్రజలందరికి కూడా మేలు జరిగేటట్లుగా ప్రజలకి అందరికి తోడుగా నీడగా ఉంటూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పి తిమ్మాపురం గ్రామంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్ల పరిపాలన గురించి మా అధినాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం గీతమ్మ గారి సారథ్యంలో ఈరోజు కార్యక్రమం జరగబడిందండి. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు సుమారు అయింది. ఈరోజు నిన్నటితో ఈ 2 అందరినీ దగా చేయడమే ఈ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పరిపాలన. ఎప్పుడు కూడా ప్రజల్ని వెన్నుపోటు పడడమే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పరిపాలన. ప్రజలకు మంచి చేసింది తక్కువ, మంచి లేకుండా ఎంచేపు కూడా అబద్ధాలు మోసం చేశాడు. అలా ఒకరినే కాదు, బీసీలకి 50 సంవత్సరాలు దాటితే పెన్షన్లు ఇస్తానన్నాడు. ఈ రోజుకు 2 ఏళ్ళు అవుతుంది. ఒక బీసీ తమ్ముడికి కానీ, అన్నకి కానీ, పెద్దలకు ఎవరికి కూడా పెన్షన్ వచ్చే విధానం లేదు ఇవాళ. అంటే ఎంచేపు కూడా వెన్నుపోటు పడవడమే ఆయన నైజం. చంద్రబాబు నాయుడు నైజం ఏంటంటే వెన్నుపోటు పడవడమే. ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు పరిపాలన ఎప్పుడు కూడా అందరినీ మోసం చేయడమే ఆయన నైజం. ప్రజలు కూడా ఇప్పుడన్నా కళ్ళు తెరిచి పరిపాలన అర్థం చేసుకుని, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో పరిపాలన ఎలా చేశాడో మీ అందరికీ తెలియదేం కాదు. మీ ఇంటింటికి వచ్చి ఇంట్లో పరిపాలన చేశాడు ఆయన. దాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేయడమే, నెక్స్ట్ 2029లో చేయడమే మా లక్ష్యం. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు చంద్రబాబు 2 ఏళ్ల పరిపాలన వెన్నుపోటు దినంగా పరిగణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా నిరసనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం రూరల్లో ఈ యొక్క కార్యక్రమం చేయించున్నాం. వైఎస్ఆర్ అని చెప్పేసి ఒక 17,000 ఉద్యోగాలు ఇవ్వడానికని చెప్పేసి ఉద్యోగాలు ఇవ్వటి, దాంట్లో సగం ఉద్యోగాలు కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చడానికి 15 నుంచి 25 లక్షల రూపాయలకి అమ్మేసుకున్నారు. ఎంత ఘోరాతి ఘోరంగా అంటే, ఒక జిల్లాలో టాప్ మెరిట్ వచ్చిన స్టూడెంట్కి, నిరుద్యోగికి వాడికి ఉద్యోగం రాలేదండి. ఏంటి అంటే చెప్పేసి వాళ్ళ నాయకులకి ఒక్కొక్కడికి, ఒక్కొక్క ఎమ్మెల్యేకో, ఒక్కొక్క నాయకుడికో వాళ్ళకి నచ్చిన వాళ్ళకి కొన్ని పోస్టులు ఇచ్చేసి అమ్ముకోవడం జరిగింది. ఈరోజు వాళ్ళందరూ నడి రోడ్డు మీద పడ్డారు. ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాలు వేచి ఉండి కోచింగ్లు తీసుకుని ఇంట్లో తిండి లేక హాస్టల్లో ఉండి చాలా ఇబ్బందులు పడి కోచింగ్ తీసుకున్న వాళ్ళకి వేళ నీవు నరకం చూపించావే చంద్రబాబు నాయుడు. నీ యొక్క కూటమి ప్రభుత్వం ఏం చేసేసావు. ఎస్సీలు వేళ 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తానన్నావు, 50 సంవత్సరాలకు పెన్షన్ లేదు. ఈ వేళకి కొత్త పెన్షన్ ఒకటి లేదు, ఒక్క స్పౌస్ తప్ప నువ్వేమీ ఇవ్వలేదు. కానీ బూటకపు మాటలు, నీ మాటలు నమ్మి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా 30,000 మంది మిస్సింగ్ అయిపోయారని చెప్పేసి సోది కబుర్లు చెప్పాడు. ఈ వేళకి ఏమి చేయాల్సిపోతున్నాడు. మరి అతను మీ వల్ల వాళ్ళు 30,000 మంది వస్తారో
మీరు చేతనైతే చేయండి, లేదు అంటే తప్పు చెప్పారని చెప్పి క్షమాపణ కోరండి. మీకు పిఠాపురం ప్రజలు మరలా ఇంకొకసారి ఎవరికి అవకాశం ఇవ్వరండి. అవన్నీ జరిగిపోయి ఏంటో జరిగిపోయి ఏ విధంగా మీరు గెద్దనెక్కారో అందరికీ ప్రజలందరికీ తెలుసు. ఇప్పటికన్నా మంచి ప్రభుత్వాన్ని అనిపించుకోవడానికి మీరేమైనా కనీసం మీరు చేసిన వాగ్దానాల్లో సూపర్ 6లో కొన్నన్నా ఆ విధంగా వాళ్ళు నష్టపోయారు. వాళ్ళకి నష్టపోకుండా మీరు సరైన న్యాయం చేయాలి. అదేవిధంగా ఉద్యోగస్తులకి మీరు పిఆర్సీ ఇస్తానని చెప్పేసి అన్నారు, నేను అన్నీ చేసేస్తానని చెప్పేసి చెప్పారు. ఉద్యోగస్తులు కూడా మీరు ఏమీ చేయలేదు, అన్నీ చేస్తానని చెప్పేసి పూర్తిగా నట్టేటి ముంచారు. ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగిపోయే వరకు